గారు రాములు గారికి అప్డేట్ అదే ఇచ్చారు. వకలాపురం కృష్ణమోహన్ రావు గారికి అప్డేట్ అదే ఇచ్చారు. నిరంజన్ గారు కూడా అప్డేట్ అది ఇచ్చారు. కొత్తగా మారింది ఏమీ లేదు. ఆ రోజు తీసేసినప్పుడు వీళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి అలాగే ఇచ్చారు. వీళ్ళ స్థితిగతుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ తంతు ఏదైతే ఉందో బీసీ కమిషన్ 26 కులాల గురించి ఒకటే సుప్రీంకోర్టు కూడా అడిగింది ఒకటే, వీళ్ళు తీసేశారు, మీ అప్డేట్ మీ యొక్క ఒపీనియన్ని సుప్రీంకోర్టుకి ఇవ్వండి అని అడిగింది. రాములు గారు ఉన్నప్పుడేమో మేము ఏదో వెరిఫికై చేస్తున్నాము, సర్వే చేస్తున్నాం అని చెప్పి అప్పుడు ఒకటి తప్పించుకున్నారు. తర్వాత వకలాభరణం గారు ఉన్నప్పుడు కూడా కమిషన్ వేసాము, కమిషన్ రిపోర్ట్ ఇస్తామని చెప్పి అటు గవర్నమెంట్ డిసైడ్ చేయక కోర్టుకి ఇవ్వకుండా కాలయాపన చేశారు, వాయిదాలు తీసుకోవటం గవర్నమెంట్ ప్లేటర్ ద్వారా. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా నిరంజన్ గారి ద్వారా కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా గవర్నమెంట్కి పంపించాలంటే ఇగో మేము వెరిఫై చేస్తున్నామనో లేకపోతే మొన్నేమో బీసీ కులగణన జరిగింది కదా, దానితో ప్రకారం పంపిస్తున్నాను ఒకసారి, ఇలా రకరకాలుగా కాలయాపన చేస్తున్నారు తప్ప ఎగ్జిస్టింగ్ ఉన్న రిజర్వేషన్ని రీస్టోర్ చేయడానికి ఇది రీస్టోరే, అంతేగాని కొత్తగా రిజర్వేషన్ కల్పించట్లేదు. రిజర్వేషన్ కల్పించాలంటే ఏంటి, కొత్తగా తీసుకోవాలి. ఈ కొత్తగా తీసుకున్నప్పుడు ఆ కులాలలో ఏమన్నా అన్యాయం జరుగుతుంటే పర్సంటేజ్ కానీ ఏదైనా అడగవచ్చు. కానీ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఈ 42% ఎవరైతే అడుగుతున్నారో తెలంగాణలో జరుగుతుందో బిల్లు తంతు ఏదైతే జరుగుతుందో దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారు కదా. అవునండి. మరి వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఇగ్నోర్ చేసి 42% రిజర్వేషన్ కోసం వెళ్ళినప్పుడు ఇంకా కమిషన్కి, ఇంకా ప్రభుత్వాలకి, చట్టాలకి, కోర్టులకి ఏమన్నా నైతిక విలువలు ఉంటాయా రాజ్యాంగబద్ధంగా? ఎందుకు ఇంక ఇదంతా అంటే కోర్టు స్థాయిలో ఇంత డీటెయిల్డ్గా ఇక్కడ ఈ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ డైవర్షన్ దీని మీద ఇంత డీటెయిల్డ్ అవగాహన ఉండదండి. అక్కడ కోర్టు దగ్గర కేసు వచ్చేటప్పటికి వాళ్ళు ఏమంటున్నారు, బీసీ కమిషన్ నుంచి రిపోర్ట్ రావాలి, కమిషన్ నుంచి రిపోర్ట్ వచ్చిందా. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఒకవేళ సుప్రీంకోర్టులో అర్జెంటుగా ఇప్పుడు ఇది చాలా కాలం అవుతుంది, దీని మీద ఇప్పుడు మీరు చెప్తారా లేకపోతే మేము ఫైండింగ్స్ ఇవ్వమంటారా అని ఒక టైంలో ఒక పరిస్థితి వచ్చిందండి. కానీ అటువంటిప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి కుంటి సాకులతో అప్పుడు ఏదో ఒక మంచి కారణాన్ని చూపిస్తూ ప్రభుత్వానికి ముడిపెడుతూ కేవలం కాలాన్ని దాటవేయడానికే చూస్తూ ఉంటారు. మిగతా సమయంలో చాలాసార్లు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఆలోచించే అంత సమయం సుప్రీంకోర్టు ముందు ఉండదు. అనేక కేసులు ఉంటే అందరికీ తెలుసు కాబట్టి రొటీన్లోనే మనకి అడ్జర్న్మెంట్లు పడిపోతున్నాయండి. కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది, మేము ఇచ్చిన నెల రోజుల లోపల ఇస్తారని రేవంత్ రెడ్డి సాక్షాత్ అప్పట్లో పీసీసీ అధ్యక్ష హోదాలో చెప్పారు, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చెప్పారు, మళ్ళీ సీఎం అయ్యాక చెప్పారు. నెల రోజులు అన్నారు, దగ్గరగా 2 years అవుతుంది. మన ప్రైమ్నేని కథనాలు చేసాం మొత్తం అందరితో, ఇటు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, అటు బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, అలాగే మీలాంటి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, పూర్ణచంద్రరావు లాంటి వీళ్ళందరూ కూడా దీంట్లో స్పందించి రాజ్యాంగం ఉల్లంఘన జరిగింది. ఇంకా 2014 నుంచి మొదలుపెట్టి 2025 సుదీర్ఘ ప్రాంతంలో 2 రాష్ట్రాలు పంపకాలు 2 ముఖ్యమంత్రులు కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, నీళ్లు నియామకాల కోసం మాట్లాడుకుంటున్నారు. ఆ లాస్ట్కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈల గురించి కూడా మాట్లాడుకున్నారు. 2 సీఎంలు ఇక్కడే పక్కనే ఉన్న గెస్ట్ హౌస్లో కలుస్తారు, రేవంత్ రెడ్డి గారు కలుస్తారు, చంద్రబాబు కలుస్తారు. ఎక్కడా కూడా 26 కులాలు ఒకట ఉన్నారు, వీళ్ళు బతుకున్నారు, ఒక జీవోత్సవాలుగా ఉన్నారు. వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఈ రిజర్వేషన్ వల్ల వీళ్ళు బాధలు పడతారు, కొత్తగా రిజర్వేషన్ అడగట్లేదు. అప్పట్లో రాజకీయ కుట్రకోణంగా తీసివేశారు కాబట్టి మనం దీన్ని ఏదో న్యాయం చేద్దాం, దీనికి ఏదన్నా ఒక డెడ్ లైన్ పెట్టుకుని, ఒక కట్ ఆఫ్ పెట్టుకుని 2014లో తీసేసాం కాబట్టి ఏంటి అనేది ఒక్క పరిశీలన చేసి కూర్చుంటే అయిపోతుంది. కానీ ఎవ్వరికీ పట్టదు దీని గురించి. ఒక ప్రైమ్ నేనే దీని గురించి స్పందించి సమాజహితం కోసం మా మేనేజ్మెంట్ అండ్ సీఈఓ మేము టేకప్ చేస్తున్నాం రావు గారు. ఎందుకంటే ఇప్పటికైనా సార్ సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. సో ఈరోజు గుడ్ మార్నింగ్ టు బోత్ ఆఫ్ యూ. మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నారు. నాకు ఇందాకటి నుంచి కనెక్షన్ కొంచెం దొరికింది. అయితే ఒకటండి సత్యనారాయణ గారు, మనం ఎన్ని మాట్లాడినా మనస్సు లేని ప్రభుత్వాలు ఇవన్నీ. ఏంటంటే మాటల్ని అమ్ముకుంటారు, ఓట్లని కొంటారు, ఇలా మాటల్ని అమ్ముకుని కూడా వాళ్ళు ఓట్లని కాజేస్తారు. ఎట్లా కొట్లా అందలాలు ఎక్కాల, న్యాయం చేయటం కోసం కాదండి, పదవుల కోసమే వీళ్ళు చేసే వెంపర్లాట. అసలు ఒక చిత్రమైన రాజకీయ పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొంది. నాకు ఒక మాట చెప్పండి, రిజర్వేషన్లు లేని క్యాస్ట్ ఏదన్నా ఉందంటారా భారతదేశంలో ఈ రోజు?
రిజర్వేషన్లు లేని క్యాస్ట్ ఈ రోజున భారతదేశంలో ఉందా? ఏమీ లేదండి. ఎందుకంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. ఆంధ్రాలో ఏదన్నా క్యాస్ట్ ఉందండి రిజర్వేషన్ లేని క్యాస్ట్? నాకు ఒకటి చెప్పగలరా? ఏదన్నా ఉందా? కమ్మలకు ఉంది రిజర్వేషన్, రెడ్లకు ఉంది, బ్రాహ్మలకు ఉంది, వైశ్యులకు ఉంది, రాజులకు ఉంది, వెలమలకు ఉంది, అందరికి ఉందిగా రిజర్వేషన్. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా రిజర్వేషన్ లేని కమ్యూనిటీ ఉందండి? ముస్లిమ్స్ లో వైశ్యులు వాళ్ళు సయ్యద్దులు అని ఉంటారు, ఓసీ కమ్యూనిటీ, వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఉంది. ముస్లిమ్స్ లో ఉన్న దూదేకులకి రిజర్వేషన్ ఉంది కదా. ఎక్కడైనా ఏదైనా జీరో అసలు రిజర్వేషన్ లేని కమ్యూనిటీ ఉందా? కరెక్ట్గా చెప్పారు. మరి ఈ రోజున రిజర్వేషన్ లేని కమ్యూనిటీలు తెలంగాణలో ఉన్నాయి. అసలు ఎంత అన్యాయం చెప్పండి నాకు. ఇది ఇంతకన్నా అన్యాయం ఏం కావాలి? ఇప్పుడు ఇక్కడున్న ప్రభుత్వం వెళ్తున్న రెడ్ల కమ్యూనిటీకి, రేవంత్ రెడ్డికి రిజర్వేషన్ ఉంది. మొన్నటిదాకా ఈ రాష్ట్రాన్ని వెళ్ళిన కేసీఆర్ కమ్యూనిటీ, వెలమ కమ్యూనిటీకి రిజర్వేషన్ ఉంది. కమ్మ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్ ఉంది. మరి కాళింగులకి, గవర్లకి, ఇతర కమ్యూనిటీస్కి రిజర్వేషన్ లేకపోవడం ఏంటి చెప్పండి? కొన్ని కమ్యూనిటీస్, ఆంధ్ర కమ్యూనిటీస్ ఈ రోజున బీసీల్లో 26 కులాల్లో కొన్ని కులాలు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ, వెలమ కమ్యూనిటీ పేరు తెప్పించి కూడా రిజర్వేషన్ తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి గవర్లకి, కాళింగులకి, ఇంకొన్ని కమ్యూనిటీస్కి అవకాశాలే లేవు. ఏంటండి ఇది? ఇంతకన్నా దారుణమైన అన్యాయం ఉంటుందా? కోర్టులకు ఏం పడతాయండి? కోర్టులు పట్టించుకోవు, మీడియా పట్టించుకోదు, ఈ నాయకులు పట్టించుకోరు. దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఎవరు? ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళు అర్థం చేసుకో. ఈ రోజున ఏంటంటే ప్రతి దానికి మనం కొన్ని కమిటీలు వేసుకుని, ప్రతి దానికి ఇప్పుడు ఏదన్నా మనకి రూపాయి డబ్బు కావాలనుకోండి, చిట్లో డబ్బులు పెట్టుకుంటాం, లేకపోతే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు ఏర్పరచుకుంటాం, లేకపోతే మనం ఒక చోట అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటే అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి కమిటీలు ఉంటాయి, దానికి ఒక ట్రెషరర్ ఉంటాడు, ₹100 వసూలు చేస్తాడు. నేనంట ఈ రోజున ఈ 26+1 కులాల వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఓట్ బ్యాంక్ కమ్యూనిటీస్గా, ఓట్ బ్యాంక్ సొసైటీస్గా మారాల్సిన అవసరం. వీళ్ళ ఓట్లన్నీ గంపకొత్తగా ఒక చోట పెట్టుకుని వాళ్ళు చైతన్యం ఆ రకంగా రావాల్సిన అవసరం. ఇప్పుడు ఈ రోజున జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉందా? ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఈ 26+1 కులాల నాయకులు తిరగాల, ఎక్కడెక్కడ ఓటర్స్ ఉన్నారో చెప్పి మోసం చేసినటువంటి కాంగ్రెస్కి వ్యతిరేకంగా, అన్యాయం చేసినటువంటి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఒక స్టాండ్ తీసుకోవాలి, తీసుకుని ప్రొక్లైమ్ చేయించాలి పార్టీస్ని. లైక్ బీజేపీ మీరు వస్తే చేస్తారా లేదా ఓపెన్గా చెప్తున్నారు. లేనప్పుడు ఏదో ఒక అభ్యర్థిని అక్కడ ఆల్రెడీ నామినేషన్లు వేశారు కాబట్టి ఫలానా అభ్యర్థికి వేసి మా ఓట్లను, ఇవి మా ఓట్లు అని ప్రూవ్ చేసుకుంటాం అనే ఉద్యమాన్ని కనుక మొదలుపెట్టినట్టయితే 2000 రానివ్వండి, 10,000 రానివ్వండి, 15,000 రానివ్వండి, అదే మార్జిన్ అండి ఓడిపోయే మార్జిన్. ఇట్లా మనం పోరాటం చేయాలి. అప్పుడు వాళ్ళే దిగి వస్తారు, వాళ్ళే వచ్చి ఈ ఏవైతే హామీలు ఇచ్చారో అవి దాన్ని వాళ్ళు నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ఏదో ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించకుండా మనం ఊరికినే బాధపడితే ఈ రోజున ఎంత బాధపడినా పక్కన చూసుకుని ఓహో ఏడుస్తున్నారా, మనం ఇప్పుడు రోడ్ల మీద యాక్సిడెంట్ జరుగుద్దండి, 7 మంది చనిపోతారు, ఎట్లా వెళ్తారు, ఏంద్రా యాక్సిడెంట్ అని చూసి ఓహో ఇట్లా అయిందా అని ఎవరి దారిని నడిపోతాడు. వీడియో తీసేవాడు వీడియో తీస్తాడు, టీవీ కవరేజ్ చేసేవాడు టీవీ కవరేజ్ చేస్తాడు, ఎవడి పని వాడే చేస్తాడు. ఇంకా అక్కడేమైనా బంగారం గింగారం ఉంటే గవాలను కొట్టేసుకుని కూడా వెళ్ళిపోతాడు. సో అందువల్ల నేను అనేది ఏంటంటే మన యొక్క హక్కుల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదే డెమోక్రసీ. మన ఓటు మన హక్కు. మనం ఈ ప్రతి ఎలక్షన్కి దాన్ని వాడాలి. అప్పుడు ఈ జూబ్లీ హిల్స్ వాడాలా, రేపు జిహెచ్ఎంసీకి వాడాలా, దీని ద్వారానే ఫైట్ చేయాలి. ఇప్పుడు తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ చేసింది ఏంటండి? ఆయన చేసిన ప్రయోగం ఏంటి? ఓన్లీ ఎలక్షన్ ద్వారానే ఆయన తెలంగాణ ఎలక్షన్ మెకానిజం ద్వారా తెలంగాణ తనకి ఆయన ప్రయత్నం చేశారు. ఒకనొకప్పుడు ఆయన మీద పెద్ద
చెప్పండి పూర్ణచంద్రరావు ఒక విషయం చెప్పండి, క్లారిటీగా అర్థం కాని విషయం నాకు కానీ 26 కులాలకు కానీ కొంతమందికి మేధావులకు అర్థం కాని విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో నెల రోజుల్లో చేరుస్తానని చెప్పారు. మేనిఫెస్టో వాళ్ళు ఒక బైబిల్, ఖురాను, భగవద్గీతగా భావిస్తారు. బాగుంది. భావించరు. అనుకుందాం సార్, అనుకుందాం. మోసపూరితమైన డాక్యుమెంట్, లెట్ మీ ఫినిష్. రాజకీయ స్టేట్మెంట్ లేదు, వాళ్ళేం భావించట్లేదు, భావిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. ఎస్, నా క్వశ్చన్ పూర్తి అవ్వలేదు సార్, ఒక్క నిమిషం. అది పెడితే బీసీ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి 26 కులాలని చేర్చడానికి మళ్ళీ అభ్యంతరాలు ఏంటి సార్? ఇది ఎక్కడ కొత్త రాజ్యాంగం? నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ అభ్యంతరాలు స్వీకరించడం ఏంటి? వాళ్ళు వద్దంటున్నారు, వీళ్ళు కావాలంటున్నారు అనేది ఇది ఎక్కడ పంచాయతీ? మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి నైపుణ్యం ఉంటుందా, అర్థం ఉంటుందా? ఆయన ఏమో కలుపుతాను అన్నాడు. దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఎవరు చెప్పండి, మీరు, నేనా, లేకపోతే ఈ కులాలకు చెందినటువంటి ఓటర్స్ అని చెప్పండి. ఓటర్సే కదా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి? కరెక్ట్. కాంగ్రెస్కి వేయాలా, బీఆర్ఎస్కి వేయాలా, బీజేపీకి వేయాలా? జూబ్లీ హిల్స్ దానిలో నిర్ణయం తీసుకోమనండి. ఎవ్రీడే దాన్నే సెషన్ పెట్టుకోమని, లేకపోతే బహిష్కరించమనండి. ప్లకార్డ్స్ పెట్టి బహిష్కరించండి. ఎలక్షన్లు మేము బహిష్కరిస్తున్నాం అనండి. జిహెచ్ఎంసీలు ఇదే పద్ధతిలో చేస్తారు. మనం ఏమీ చేయకుండా, పోరాటాలు చేయకుండా, మనం వేదికగా, మీడియా వేదిక ఎంత మాట్లాడుకున్నా పోరాటాలు చేయకుండా మీరు ఎట్లా సాధిస్తారండి? బీసీలు ఎప్పటికైనా సరే దేశంలో, ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, అన్ని రాష్ట్రాల్లో బీసీలు నిజంగా ఎక్కడ పోరాటం చేశారండి నాకు చెప్పండి. మాట్లాడింది ఎక్కడ? ఒక కులం వీడు అన్యాయం చేస్తున్నాడని చెప్పటానికి భయపడతారు. చెప్పటం సంగతి దేవుడికి, వినటానికి భయపడతారు. మరి అన్యాయం చేసి, మాకు అన్యాయం చేసింది ఇదిగో ఫలానా కులస్తులు అని చెప్పాలండి ఈ రోజున. ఎందుకంటే కులమే నిజం, కులమే ఇజం, కులమే వెళ్తుంది రాజ్యం. అందువలన ఈ నిర్ణయించుకోవాల్సింది ఎవరు? ఈ అన్యాయాలను, అక్రమాలను నిర్ణయించుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావాలంటే బీజేపీ ప్రభుత్వం 10 రోజుల్లో 10% రిజర్వేషన్లు ఇచ్చింది. మరి అప్పుడు ఈ కమిటీలన్నీ ఉన్నాయండి నాకు చెప్పండి. అసలు టెస్ట్ ఉందండి? ఉందా? ఎవరన్నా డిమాండ్ చేశారా? ఎవరన్నా ఆందోళన చేశారా? లేదే. లేకుండా ఎట్లా ఇచ్చారు ఈ బీజేపీ ప్రభుత్వం? మరి ఎక్కడి నుంచి ఇంత గొప్పగా ఆలోచించి ప్రజల యొక్క, వాళ్ళ యొక్క నాడిని పట్టుకుని ఎలా ఇచ్చిందండి? ఇది అర్థమవుతుందా? ఇప్పుడు అదానీలు, అంబానీల, రాజపుట్ల, ఠాకూర్ల పిల్లలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. రైట్. కానీ ఇక్కడ ఉన్న ఒక సామాన్య ఆటో డ్రైవర్ ఉంటే, ఒక ఈ గవర కానీ లేకపోతే కళింగ కమ్యూనిటీ కానీ కూలి పని చేసుకునే వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్స్ లేవు. ఎంత అన్యాయం ఇది? అవునండి. నేను అనేది ఏంటంటే ఇక్కడ చైతన్యం రావాల్సింది నష్టపోయిన వాళ్ళ నుంచి రావాలి. రైట్. వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీరు చేస్తున్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ ఛానల్. వీఆర్ ఆల్సో ట్రైయింగ్ టు డూ అవర్ బిట్. అలా కాదు పూర్ణచంద్రరావు, ఇప్పుడు మీ మాటలో వెంకటేశ్వరరావు గారి చేతిలో కూడా మంచి అవకాశం ఉంది. ఆయన కూడా ఒక ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేద్దాం, చోట కూర్చుందాం, డిస్కస్ చేద్దాం. రైట్. ఈ ఒక ప్రకటన అన్నా ఇద్దాం. సామాజిగూడ ప్రెస్ క్లబ్ లో 5,000 రూపాయలు ఖర్చు పెడితే చాలంటే అక్కడ అద్దెకిస్తారు. రైట్ సార్. సామాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూర్చుని 26+1 కులాల వాళ్ళు ముక్త కంఠంతో మాడి చెప్దాం. రైట్. ఎస్ సార్. అదే సార్, ఇప్పుడు పూర్ణచంద్రరావు ఇప్పుడు ఫైనల్గా ఇటు మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక యాక్సిడెంట్ అయితే చూస్తూ వెళ్ళేవాళ్ళు, బంగారం కొట్టేసేవాళ్ళు, ఫోటోలు తీసేవారు, సెల్ఫీలు దిగేవారు. నిజంగా ఇదే పరిస్థితి నిజంగా 26 కులాల మీద ఉంది. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, వెళతారు, ఓట్లు వేయమంటారు, ఎవరెవరికి ఓట్లు ఇస్తారు, తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు, మనం చెప్పక్కర్లేదు. ఏదేమైనా ఇక్కడ బీసీ కమిషన్ అనేది వీళ్ళ హక్కులను పరిరక్షించిన బీసీ కమిషన్ అభ్యంతరం